హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేష్ రూట్స్ అండ్ రూట్స్. ఫస్ట్ అయితే మనం చింతపల్లి స్టేషన్ కవర్ చేసాం కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కడ ఉన్నామంటే కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్ అనమాట. ప్రెజెంట్ అయితే ఇది ఓల్డ్ స్టేషన్ అయితే కాదు, ఓల్డ్ స్టేషన్ అయితే అక్కడ ఉండేది. మీకు ఇప్పుడు డిస్ప్లే మీద ఒక పిక్చర్ అయితే వేస్తున్నాను. అందు మీద మీకు ఓల్డ్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఆ ఓల్డ్ స్టేషన్ పైనే అల్లూరి సీతారామరాజు గారు అటాక్ అయితే చేశారు. 1922 ఆగస్టు 23వ తారీఖున అర్ధరాత్రి అయితే కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడం అనేది జరిగింది. ఇక్కడ దాడి చేసి సుమారు 2500 గన్స్ దగ్గర నుంచి తర్వాత మందుగుడి సామాను వీటిలన్నిటి తర్వాత కత్తులు తుపాకులు అన్నిటిని తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇలా దోచుకు వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ రాజవంగి ప్లేస్ కి అయితే వెళ్ళారు. ఇప్పుడు మన నెక్స్ట్ ఎపిసోడ్ లోని రాజవంగి పోలీస్ స్టేషన్ అయితే చూసుకుంటాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అల్లూరి సీతారామరాజు గారు అటాక్ చేసే టైంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆఫీస్లోనే అయితే స్టే అయితే చేసేవారంట. ఆ అటాక్లో పోలీస్ స్టేషన్తో పాటు దీనిపైన కూడా అటాక్ చేశారంట. ప్రజెంట్ ఇదైతే శిథిలావస్థకు వచ్చేసింది. ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ అయితే జరగట్లేదు. ప్రజెంట్ అయితే ఈ రోజు మనం అల్లూరి సీతారామరాజు గారి స్మారక పార్క్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ ఇది నర్సీపట్నం నుంచి ఈ కేడీపేటకి ఈ ప్లేస్కి అయితే కరెక్ట్గా 26 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. ఖచ్చితంగా హిస్టరీ స్టూడెంట్స్ ఎవరన్నా హిస్టారికల్ ప్లేస్లో చూడాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. ఈ రోజు మనం ఇది చూసుకుందాం. లెట్స్ కమ్ ఆన్. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అల్లూరి సీతారామరాజు గారు మరియు గంటన్నర సమాధులకు దారి అని చెప్పి ఇలా వెళ్ళి కిందకి వెళ్తే వస్తుంది. బట్ మనం ఇలా అదంతా కవర్ చేసుకొని అలా వెళ్దాం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే మన ఈ మెయిన్ ప్లేస్. ఈ పార్క్ మొత్తానికి ఇదే మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ ఇది. బట్ 2017 వరకు కూడా ఈ ప్లేస్ లోని ఈ స్టాచ్యూ అనేది లేదు. 2017 తర్వాత దీన్ని ఆవిష్కరణ చేశారు. బట్ ఇది లేదు, కానీ అటు సైడ్ మాత్రం ఆ పార్క్ లోని మెయిన్ అట్రాక్షన్ ప్లేస్ అనేది అది ఉండేది. అండ్ అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా అక్కడే భద్రపరిచారు. అక్కడే సమాధులు కూడా ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ని అయితే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మ్యాక్సిమం చెప్పాలంటే నేను చాలా ప్లేసులు చూశాను, ఆ హిస్టారికల్ ప్లేస్లు అంతలాగా మెయింటైన్ చేయట్లేదు. బట్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు మనం చూసుకున్నా, మీరు వీడియోలో షార్ట్స్ చూసుకున్నా, అండ్ అక్కడ ఉన్న గ్రీనరీ మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చెప్పులు అయితే తీసేవాలి. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మార్నింగ్ కన్నా ప్లేసు ఈవినింగ్ టైము నైట్ టైము చాలా బాగుంటుంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ లైటింగ్ సెటప్ ఇది మొత్తం ఉంటుందంట. చూడడానికి కూడా మీకు లైటింగ్స్ ఇవి ఉంటాయి, చాలా బాగుంటుంది అంటున్నారు ఈవినింగ్. బట్ మనకి ఈవినింగ్ టైం కుదరదు కాబట్టి మనం మార్నింగ్ షాట్లోనే చూసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఆ సమాధి దగ్గరికి వెళ్దాం. ఈ వెళ్ళే గ్యాప్లోని మాత్రం గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది, అది మీకు ఖచ్చితంగా చూపించాలి. ఇక్కడ చూసుకుంటే నడవడానికి ఉన్న ప్రతి వే కూడా టైల్స్‌తో కవర్ అయ్యి అయితే ఉంటుంది. ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడానికి, అలాగే రెస్ట్ తీసుకోవడానికి ఒక చిన్న చిన్న ప్లేస్‌లయితే ఉంటాయి. ఇప్పుడు మనకు ముందు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఫోటో షూట్స్ ఎక్కువ జరుగుతాయని చెప్పి అంటున్నారు. నేను చెప్పాను కదా, సందర్శకులు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఉంటాయని ప్లేసులు. ఇలాంటివి చుట్టుపక్కల ఒక 6, 7 ఉంటాయి. అంతేకాకుండా నాలాంటి పిచ్చోళ్ళైతే ఉంటారు హిస్టారికల్ ప్లేస్‌ని చూసేవాళ్ళు. వారికైతే ఈ ప్లేస్ చాలా పీస్‌ఫుల్‌గా అండ్ చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా, క్లీన్‌గా అయితే ఉంటుంది. ఇక్కడికైతే మనల్ని నేచర్ పిలుస్తుంది అని అనిపిస్తది. అండ్ చూడడానికి చుట్టూ పచ్చదనం, పూలు, అరుదైన పూలు గూడా మనకిక్కడ ఈ ప్లేస్‌లో కనిపిస్తాయి. మనం వచ్చే వే అయితే రాంగ్ వే, బట్ అటునుంచి రైట్ వే ఉంటుంది. అటునుంచి అయితే మనం రావాలి. బట్ మీకు అంతా క్లియర్‌గా కవర్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వే అయితే ఎంచుకున్నాను. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రెజెంట్ ఈ ప్లేస్ ఎంత క్లీన్‌గా ఉందో, అంతే క్లీన్‌గా మీరొచ్చిన తర్వాత కూడా ఉంచండి. అంతకు మించి మనం ఈ ప్లేస్ కోసం ఏం చేయనవసరం లేదు. ఇప్పుడు మనము ఈ ప్లేస్‌లో మెయిన్ ప్లేస్‌కి అయితే వచ్చాం. అదే అల్లూరి సీతారామరాజు గారి సమాధి. ఆ సమాధి అయితే ఇప్పుడు మనం చూద్దాం. నాతో పాటు రండి. ప్లేస్ నిజంగా ఎక్కడ చూసినా సరే క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు, కానీ చాలా క్లీన్‌గా అయితే ఉంచుతున్నారు. యాక్చువల్లీ ఇంత క్లీన్‌గా ఇంత హిస్టారికల్ ప్లేస్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా క్లీన్‌గా అయితే ఉంచుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పడం కూడా నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది, లైటింగ్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లయితే ఈ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ వాల్ పై మొత్తం పైన శిలాశాసనాలు అనేవి వేశారు.
అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, అంటే ఎక్కడ పుట్టారు, తర్వాత ఎక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు, నెక్స్ట్ దేనిపైన విప్లవం స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళింది, అండ్ నెక్స్ట్ ఎలా పట్టుకున్నారు, ఎలా చంపేశారు అనేది మొత్తం ఈ వాల్ పైన పెట్టడం అయితే జరిగింది. క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వాల్ పైన ప్రతిదీ కూడా మెన్షన్ చేశారన్నాం కదా. ఈ మెన్షన్ చేసింది చూపించడానికి అయితే చాలా లెంత్ అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే ఒక్కొక్క షార్ట్ వీడియో పెడతాను, అంటే ఒక్కొక్క పలక మీద ఏం రాస్తుంది అనేది ఒక్కొక్క షార్ట్ వీడియో పెడతాను. ఇంక లేట్ చేయకుండా మన సమాధి దగ్గరికి అయితే తెలిపదు, నాతో పాటు రండి. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇక్కడ చూడడానికి, అండ్ ఇది చాలా క్లీన్గా కూడా మనకి ఉంచుతారు. బయటనైతే చెప్పులు తీసి రావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అల్లూరి సీతారామరాజు గారి సమాధి అయితే. అందరూ చాలామంది అల్లూరి సీతారామరాజు గారు అంటారు, కానీ అసలు పేరు అతనిది అల్లూరి శ్రీరామరాజు గారు అనమాట. బట్ ఇంకా కాలక్రమేణా అది అల్లూరి సీతారామరాజుగా అందరూ పిలవడం జరిగింది. ప్రస్తుతం ఇదైతే అల్లూరి సీతారామరాజు గారి సమాధి. తర్వాత అతను గంటన్న గారిది, అతను రైట్ హ్యాండ్ అనమాట. సో ఈ ప్లేస్లోనైతే ఈ 2 సమాధులు అయితే ఉంటాయి. ఇంత సమాధి ఉన్నా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఎవరో ఒకరు వస్తూ దీన్ని చూస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ మేము చూసుకుంటే పూలు కానీ, తర్వాత ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది ఎప్పుడూ కూడా ఈ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు వచ్చి చూసినా జ్యోతి వెలుగుతూనే చూశాను. అండ్ నెక్స్ట్ అది మనకి అతని చిత్రపటం అనమాట. మనం అది చూసాం కదా, అది అల్లూరి సీతారామరాజు గారిది. ఇది వచ్చేసరికి శ్రీరామరాజు గారు. చెప్పాను కదా, అతని పేరు సీతారామరాజు కాదు, శ్రీరామరాజు గారు. శ్రీరామరాజు గారి సేనాని అనమాట మెయిన్ ఇతనే. గంటన్న దొర గారిది. ఇదైతే గంటన్న దొర గారి సమాధి. అది వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు గారి సమాధి. ఈ ప్లేస్లో ఈ 2 సమాధులు ఉంటాయి. ఈ స్టార్టింగ్ నుంచి, అంటే ఈ ప్లేస్లోనే ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఈ దగ్గరలోనే మంప దగ్గర అల్లూరి సీతారామరాజు గారిని చంపడం జరిగింది. అక్కడ నుంచి ఇంకా దగ్గర ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడికి తరలించిన తర్వాత ఈ ప్లేస్లోనే సమాధి చేయడం జరిగింది. స్టార్టింగ్లో ఓన్లీ ఇది ఒకటే ఉండేది. బట్ కాలక్రమేణా దీన్ని చాలా బాగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఆ ప్లేస్లోని చెప్పాను కదా 2017లోని విగ్రహం ఆవిష్కరణ చేశారని, అది జరిగింది. బట్ ఓవరాల్గా అయితే స్టార్టింగ్ నుంచి ఈ ప్లేసే ఉంది. ఈ ప్లేసే, దీన్నే మనం స్మారక పార్క్గా పిలుచుకుంటాం. తర్వాతకి దీన్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని వచ్చారు. ఇంకొక కొంచెం అయితే వ్యూ ఉంది అలాగా. అటు సైడ్ కూడా మంచి పూలు ఉంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా అరుదైన పూలు కూడా ఉంటాయి ఇక్కడ, అది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఆ బయట ఇంకా పూల తోటలు ఉన్నాయన్నాను కదా, అవి చూపిస్తాను, నాతో పాటు రండి. మనం చాలా మిస్టేక్ చేసామని అనిపిస్తుంది, ఎందుకంటే నైట్ టైం షూట్ చేస్తే ఇంకా బాగున్నాను. ఇది ఎంత లైట్ఫుల్గా కలర్ఫుల్గా ఉంటుందో మనకి నైట్ టైం మాత్రమే కనిపిస్తుంది. బట్ మనకి నైట్ టైము వీలవ్వక మనం ఈ టైంలో షూట్ చేయాల్సి వస్తుంది. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేద్దాం. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో, అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ చుట్టూ చెట్లు, ఆ మధ్యలోని కూర్చోడానికి ఎవరన్నా సందర్శకులు వచ్చినప్పుడు కూర్చోడానికి, అంటే మొత్తం మళ్ళీ. బట్ ఇప్పుడైతే పూలేం కాయలేదు, ప్లేస్ ఉంది, రండి నాతో పాటు చూపిస్తాను. ఈ పూలు అయితే చాలా అరుదని అన్నారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈ ప్లేస్లోని పూలు అనేవి పూస్తాయి, ఈ ప్లేస్లో పూలు పూస్తాయి. అండ్ ఎప్పటికప్పుడు చూడండి, నార్మల్గా అయితే ఇలాంటి ప్లేస్లో చాలా గడ్డి ఇవన్నీ ఉంటుంది. బట్ అసలు గడ్డి లేదు, ఏమీ లేదు. ఎటు చూసినా చెట్లు, పచ్చదనం అండ్ పూలు, ప్రశాంతత. మెయిన్ అయితే ప్రశాంతత. ఎందుకంటే ఇంత హిస్టారికల్ ప్లేస్లోని ఏదో ఒకటి గందరగోళం ఉంటూనే ఉంటుంది. బట్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఇది మొత్తం అక్కడ వరకు ఉంది. ఆ పైనుంచి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చాం కదా, అది రూటు. బట్ ఏంటంటే మనం రాంగ్ వేలో వచ్చాం అన్నమాట మీకు చూపించడానికి. రైట్ వే వచ్చేసరికి ఇటు నుంచి అనమాట, ఇటు నుంచి ఇలా పైకి ఎక్కుతూ వెళ్ళడానికి ఉంటుంది. బట్ మనం మీకు చూపించడానికి మనం ఇలా తీసుకొచ్చాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఈ హిస్టారికల్ ప్లేస్లోని ఇంకో హిస్టారికల్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం ఈ కింద ఉన్నాం కదా చెట్టు, ఈ చెట్టు అనమాట హిస్టారికల్ ప్లేస్లోని. ఏంటంటే ఈ చెట్టుకి దగ్గర సుమారు 100 సంవత్సరాలకి కన్నా ఎక్కువే ఉంటుంది. ఈ చెట్టు మనం చూసుకుంటే ఇక్కడ మొదలుంటే దీని చెట్టు కొమ్మలు మాత్రం అంత దూరం ఉన్నాయి. దగ్గర ఒక 15 మీటర్లు అలా ఉంటుంది సరౌండింగ్. ఈ చెట్టు సరౌండింగ్ 15 మీటర్లు అలా ఉంటుంది. 15 మీటర్ల దూరంలో విస్తీర్ణం ఉందంటే సుమారు ఆ చెట్టుకి లైక్ ఒక 200 years అబోవ్నే ఉంటుంది. ఇంత హిస్టారికల్ ప్లేస్లోని ఇదొక హిస్టారికల్గా మనం చెప్పుకోవచ్చు. చెట్టు మనం దగ్గరికి అయితే వెళ్దాం దండి. చెట్టు దగ్గర అయితే చాలా బాగుంటుంది.
ఈ చెట్టు దగ్గర చాలా మంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఇది చూసుకుంటే చూడండి ఈ చెట్టు ఎంత ఉందో. ఈ చెట్టు అసలు నేను పట్టుకుందాం అన్నా సరే సరిపోవట్లేదు, ఏ విధంగా పట్టుకుందాం అన్నా సరిపోవట్లేదు. చాలా పెద్దది ఉంది. అండ్ ఓడలో కూడా ఉన్నాయి. ఓడలో నెక్స్ట్ అలాంటి మనం పెద్ద క్రియేటివిటీస్ కదా ఈ ఓడల మీద పోవచ్చు. బట్ ఈ ప్లేస్లోని సెక్యూరిటీ చూస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్గా ఇలాంటి పిచ్చి పనులు అయితే అసలు చేయొద్దు. నేను ఎవరు లేరని చెప్పి చేశాను. ఇప్పుడైతే మనం ఎండింగ్ పాయింట్కి వస్తే వచ్చేస్తాం. ఎండింగ్ పాయింట్లోని మనకి కొంతమంది అఫీషియల్స్ ప్లానిటైజేషన్ చేసిన ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం గ్రీనరీ, నెక్స్ట్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే మనం మొత్తం కవర్ చేసాం. ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరన్నా హిస్టారికల్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు డెఫినెట్గా చూడాల్సిన ప్లేస్ ఏమైనా ఉందంటే అది అల్లూరి సీతారామరాజు గారి స్మారక పార్క్ అనమాట. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేసుకోండి.